హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే రవ్వ రోల్స్ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే ఐటెంతో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, నువ్వులు వేసేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల వాటర్ వేసేసుకొని చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, సాల్ట్ వేసేసుకొని 1 కప్పు రవ్వ వేసేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత దగ్గర పడిన తర్వాత మూత పెట్టేసుకొని 5 మినిట్స్ చల్లారడానికి వదిలేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత 5 మినిట్స్ అయిపోయిందండి. ఇందులో ఉడికించిన ఆలు 2 స్మాష్ చేసుకొని వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ చపాతీ పిండిలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా పిండి తీసేసుకొని ఉండల్లాగా చేసేసుకొని మీకు నచ్చిన షేప్లో చేసేసుకోవాలి. నేనైతే ఈ విధంగా చేసేసుకున్నానండి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లో వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే రవ్వ రోల్స్ రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. బాయ్.